ఏ సత్యవతి దేవి కోసం భీష్ముడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడో ఆ సత్యవతి దేవి ఇప్పుడు భీష్ముడిని వివాహం చేసుకో అని అడుగుతుంది. కురువంశం ముందుకు వెళ్లేందుకు సత్యవతి దేవి భీష్ముడిని వివాహం చేసుకుని పిల్లలను కను అని చెప్తుంది. వివాహం చేసుకోకుండానే కురువంశం ముందుకు వెళ్లేందుకు భీష్ముడు ఒక ఉపాయం చెప్తాడు. లాస్ట్ ఎపిసోడ్లో నేను మీకు చెప్పాను కదా, ఒక గొప్ప వ్యక్తి మహాభారతంలోకి ఎంట్రీ ఇస్తాడు అని. ఆ గొప్ప వ్యక్తి ఎవరు, భీష్ముడు కురువంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. అప్పుడు భీష్ముడు, అమ్మ నేను ఒక్కసారి మాట ఇచ్చాను అంటే ఏది ఏమైనా ఆ మాట అలానే ఉంటుంది, కానీ నేను నా మాట తప్పడం అనేది జరగదు అని అంటాడు భీష్ముడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చునేది ఎవరు, శాంతన మహారాజు వంశం ఎలా ముందుకు వెళ్తుంది అని సత్యవతి దేవి అడుగుతుంది. అమ్మ, ఇలాంటి సమయంలో క్షత్రియులు తన వంశాన్ని కాపాడుకోవడం కోసం స్త్రీకి భావ వరుస కానీ మరిద వరుస కానీ ఉన్న బ్రాహ్మణుల సహాయంతో సంతానం పొందవచ్చు. కానీ ఎలాంటి కామ కోరికలు లేకుండా కేవలం వీర్యం దానం చేసే వాళ్ళై ఉండాలి. అలాంటి బ్రాహ్మణుడు మనకు దొరికితే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్తాడు భీష్ముడు. అప్పుడు సత్యవతి దేవి వేదవ్యాసుడు గురించి చెప్తుంది. నేను మీ నాన్నగారిని వివాహం చేసుకోకముందు యమునా నది తీరాన పడవలో ప్రజలని ఇటువైపు నుండి అటువైపు దాటిస్తూ ఉండగా ఒకరోజు నేను పడవ నడుపుతున్న సమయంలో పరాశర మహర్షి నన్ను నదికి అవతలి ఒడ్డుకు దాటించు దేవి అని అడిగాడు. అలాగే అని నేను పరాశర మహర్షిని పడవలో ఎక్కించుకొని వెళ్తుంటే పరాశర మహర్షి నాతో ఇలా అన్నాడు, దేవి నేను నీ అందాన్ని చూసి చాలా ఆకర్షితుడనయ్యాను, నువ్వు నాతో సంగమించి నా కోరికను తీర్చు దేవి అని అడిగాడు. మహర్షుల కోరికలను నేను తీర్చకపోతే నన్ను శపిస్తాడు అని నేను కొన్ని అడ్డంకులను చెప్పాను. స్వామి, నేను దాశరాజు పుత్రికను, ఇలా నేను మీతో కలిస్తే నా కన్యత్వం చెడిపోతుంది, మా నాన్నగారి పరువు పోతుంది, నేను ఇలా చేయలేను స్వామి అని అంటుంది సత్యవతి దేవి. అప్పుడు పరాశర మహర్షి, నేను నీకు వరం ఇస్తాను, నువ్వు నాతో సంగమించడం వల్ల నీ కన్యత్వం ఏమీ చెడిపోదు, మళ్ళీ నువ్వు కన్యగానే ఉంటావు అని అంటాడు మహర్షి. అప్పుడు సత్యవతి దేవి, ఇంత వెలుగు సమయంలో నేను మీతో కలవలేను అని చెప్తుంది. పరాశర మహర్షి తన శక్తితో మేఘాలను కిందికి తెచ్చి చీకటి కమ్మేలా చేస్తాడు. ఇప్పుడు నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని అడుగుతాడు. అప్పుడు సత్యవతి దేవి, స్వామి నేను ఒక చాప గడుపున పుట్టాను, అందువల్ల నా శరీరం అంతా వాసన వస్తుంది, మీరు అది తట్టుకోలేరు అని చెప్తుంది సత్యవతి దేవి. అప్పుడు పరాశర మహర్షి, నేను నీకు ఇంకో వరం ఇస్తాను, కొన్ని యోజనాల దాకా నీ శరీరం సువాసన వచ్చేలా చేస్తాను అని సత్యవతి దేవి శరీరం అంతా సువాసన వచ్చేలా చేసి ఇకనైనా నువ్వు నా కోరికను తీర్చుదేవి అని అడుగుతాడు. అప్పుడు సత్యవతి దేవికి ఇక ఏమి చేయాలో తెలియక పరాశర మహర్షితో కలుస్తుంది. పరాశర మహర్షి సత్యవతి దేవి సంగమించగానే వాళ్ళ ఇద్దరికి అక్కడే విద్యాభ్యాసం చేసే వయసు కలిగిన కొడుకు పుడతాడు. అతనే వేదవ్యాసుడు. పరాశర మహర్షి తనకు పుట్టిన వేదవ్యాసుడికి విద్యాభ్యాసం నేర్పించేందుకు తీసుకెళ్తాడు. వేదవ్యాసుడు వెళ్తూ వెళ్తూ, అమ్మా నీకు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా నన్ను తలుచుకో, నేను ప్రత్యక్షం అవుతాను అని మాట ఇస్తాడు. ఇప్పుడు వేదవ్యాసుడు ఎవరు, సత్యవతి దేవి ఆయనకి ఏం సంబంధం అనే క్వశ్చన్కి క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మన కథలోకి వెళ్దాం. సత్యవతి దేవి తలుచుకోవడం వల్ల వేదవ్యాసుడు ప్రత్యక్షం అవుతాడు. వేదవ్యాసుడు ప్రత్యక్షం అయ్యాక, అమ్మ నీకు ఏం కష్టం వచ్చింది, నన్ను ఎందుకు పిలిచావని అడుగుతాడు. అప్పుడు సత్యవతి దేవి, నాకు పుట్టిన ఇద్దరు పిల్లలు సంతానం లేకుండానే చనిపోయారు, ఇతను భీష్ముడు, ఈయన జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు నా వంశానికి వారసుడు లేడు, మా రాజ్యానికి రాజు లేడు, అందువల్ల నీవు నా కోడళ్ళకి సంతాన భాగ్యం కలిగించమని అడిగేందుకు నిన్ను పిలిచాను అని అంటుంది సత్యవతి దేవి. అప్పుడు వ్యాసుడు, నేను తప్పకుండా నీ కోడళ్ళకి సంతాన భాగ్యం కలిగిస్తాను, కానీ వాళ్ళు నా తేజస్సును చూడలేరు, అందువల్ల వాళ్ళ ఇద్దరిని 1 సంవత్సరం శివుడి దీక్షలో ఉండమను, అప్పుడు వాళ్ళు నన్ను చూడగలుగుతారు, నేను వాళ్ళకి సంతానం కలిగిస్తాను అని అంటాడు. అప్పుడు సత్యవతి దేవి, ఇప్పుడు అంత సమయం లేదు పుత్ర, 1 సంవత్సరం రాజు లేకపోవడం వల్ల రాజ్యానికి చాలా కరువు వస్తుంది, అది రాజ్యానికి మంచిది కాదు అని చెప్తుంది. వేదవ్యాసుడు, అలాగే అమ్మ, నేను నీ కోడళ్లతో సంగమించను, కానీ నా తపోశక్తితో వాళ్ళ కడుపులో సంతానం కలిగేలా చేస్తాను అని చెప్తాడు. అప్పుడు సత్యవతి దేవి వెళ్లి అంబికను పిలుస్తుంది. అంబిక వేదవ్యాసుని చూడగానే భయపడి కళ్ళు మూసుకుంటుంది. వేదవ్యాసుడిని నేరుగా చూడలేకపోతుంది. అప్పుడు సత్యవతి దేవితో వేదవ్యాసుడు ఇలా అంటాడు, అమ్మా నేను మీకు ముందే చెప్పాను, వాళ్ళు నన్ను నేరుగా చూడలేరు అని. నీ కోడలు కనులు మూసుకొని నా ముందు కూర్చున్న కారణంతో తన కడుపులో పుట్టుకతో నేత్రహీనుడైన గుడ్డివాడు పుడతాడు అని చెప్తాడు. గుడ్డివాడిని రాజుగా ప్రకటించడం ఎలా అని ఈసారి సత్యవతి దేవి అంబాలికను పంపిస్తూ
కనులు మూసుకోకు, ధైర్యంగా కూర్చో అని చెప్తుంది. సత్యవతి దేవి ఎంత చెప్పినా వేదవ్యాసుని చూడగానే అంబాలిక వేదవ్యాసుని చూస్తూ భయంతో వణుకుతూ ఆయన ముందు కూర్చుంటుంది. అందువల్ల వణికే వ్యాధి ఉన్న పాండురాజు ఆమె కడుపులో పుడతాడు. ఈ విషయం తెలిసిన సత్యవతి దేవి ఈసారి భయపడకుండా ధైర్యంగా కూర్చో అని మళ్ళీ అంబాలికను పంపిస్తుంది. ఈసారి అంబాలిక తను వెళ్లకుండా తన దాసిని పంపిస్తుంది. ఆ దాసి వేదవ్యాసుడి ముందు ఎలాంటి భయం లేకుండా చక్కగా కూర్చుంటుంది. అందువల్ల ఆమె కడుపులో గ్రమాప్తుడు అయిన విదురుడు పుడతాడు. 3 పిల్లలకి జన్మనిచ్చిన వేదవ్యాసుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పుట్టుకతో నేత్రహీనుడు అయిన అంబిక కొడుకుకి ధృతరాష్ట్రుడు అని పేరు పెడతారు. అంబాలికకు పుట్టిన కొడుకుకి పాండురాజు అని పేరు పెడతారు. దాసికి పుట్టిన కొడుకుకి విదురుడు అని పేరు పెడతారు. ఈ 3 పిల్లలని భీష్ముడు తన కొడుకులలాగా భావించి పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసం చేయిస్తాడు. యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. యోధులుగా మారుస్తాడు. భీష్ముడు ఒకవైపు ఆ 3 పిల్లలను యోధులుగా మారుస్తూ మరోవైపు రాజ్యరక్షకుడిగా రాజ్యపాలన చేస్తున్నాడు. భీష్ముడు పాలించినన్ని రోజులు రాజ్యం ఎలాంటి కరువు లేకుండా సుఖ సంతోషాలతో ఉండింది. రాజ్యంలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు, ఒక భీష్ముడు తప్ప. ఎందుకంటే ఎన్నో కష్టాల తర్వాత రాజ్య ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఎలాంటి కష్టం రావద్దు అని భీష్ముడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు గాంధార దేశానికి రాజు అయిన శబలుడు పుత్రిక గాంధారి దేవి హిమాలయాల్లో శివుడి కోసం తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు గాంధారి దేవి నాకు 100 మంది కొడుకులు పుట్టేలా సంతానం వరం ఇవ్వండి స్వామి అని కోరుకుంటుంది. ఈశ్వరుడు తదాస్తు అని అంటాడు. మనుషుల కోరిక అప్పుడప్పుడు కొంచెం విచిత్రంగా ఉంటుంది. గాంధారి దేవి 100 మంది కొడుకుల సంతానం కావాలి అని కోరుకుంది, కానీ 100 మందిలో ఒక్కరైనా సత్సంతానం అయి ఉండాలి అని కోరుకోలేదు. సత్సంతానం అంటే మంచి గుణాలు ఉన్న సంతానం అని అర్థం. గాంధారి దేవి 100 మంది కొడుకులు పుట్టే వరం ఉంది అని తెలుసుకున్న భీష్ముడు ఎలాగైనా గాంధారి దేవితో ధృతరాష్ట్రుడి వివాహం జరిపించాలి అనుకున్నాడు. భీష్ముడు గాంధార దేశానికి వెళ్ళి మా పుత్రుడు 1000 ఏనుగుల బలం ఉన్నవాడు, హస్తినాపురానికి కాబోయే మహారాజు. సమస్త ఆర్యవర్తంలో మా హస్తినాపురం లాంటి రాజ్యం ఇంకోటి లేదు. మా రాజ్యాన్ని ఎదిరించే అంత ధైర్యం కూడా సమస్త ఆర్యవర్తంలో ఎవరూ లేరు. మేము మా పుత్రుడికి మీ పుత్రికను ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నాం. మీరు అంగీకరిస్తారా అని అడుగుతాడు. ఒకవేళ మీరు ఒప్పుకుంటే మీ పుత్రిక హస్తినాపురానికి మహారాణి అవుతుంది అని అంటాడు భీష్ముడు. అవి అన్నీ విన్న గాంధార రాజు శబలుడు వెంటనే వివాహానికి ఒప్పుకున్నాడు. భీష్ముడు అన్నీ చెప్పి చివరిలో మా పుత్రుడు పుట్టుకతో నేత్రహీనుడు అని చెప్తాడు. ధృతరాష్ట్రుడు నేత్రహీనుడు అని చెప్పాక గాంధార రాజు శబలుడు ఆయన భార్య నిరాశ చెందుతారు. కానీ గాంధారి దేవి మాత్రం కళ్ళకు గంతలు కట్టుకొని వచ్చి నాకు ఈ వివాహం అంగీకారమే అని చెప్తుంది. నువ్వు ఎందుకు కళ్ళకు గంతలు కట్టుకున్నావు దేవి అని అడిగితే, మీరు ఎప్పుడైతే ధృతరాష్ట్రుడి గురించి వివరించడం ఆరంభించారో అప్పటి నుండే నేను నా మనసులో ఆయనని నా భర్తగా ఊహించుకున్నాను. ఇక నా భర్త చూడని ప్రపంచాన్ని నేను కూడా చూడను అని నిర్ణయం తీసుకున్నాను. అందుకే నా కళ్ళకు గంతలు కట్టుకున్నాను అని చెప్తుంది. కురుసింహాసనంలో రాజును కూర్చోబెట్టేందుకు భీష్ముడు చాలా కష్టపడ్డాడు. కానీ ఆయన కష్టం వృధా అయిపోయింది. గాంధారి దేవికి 100 మంది సంతానం కలుగుతుంది అని వరం ఉంది అని తెలియగానే భీష్ముడు ఎలాగైనా తనని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడితో వివాహం చేయాలి అని అనుకున్నాడు. ఎందుకంటే 100 మంది సంతానం ఉంటే ఎవరైనా రాజు అవుతారని భీష్ముడు అనుకున్నాడు. కానీ భీష్ముడు తీసుకున్న ఈ నిర్ణయం మహాభారతాన్ని ఇంకో మలుపు తిప్పింది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో మీకు నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. సో డోంట్ మిస్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై శ్రీకృష్ణ.